అనగారు నమస్తే అండి. నమస్తే బ్రదర్. అనగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఎస్సీ ఎస్టీల పట్ల దళితుల పట్ల చాలా అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి సంరక్షణగా ఉండి చట్టాలు తీసుకురావడం అనేక రకాలుగా ప్రభుత్వం అప్పుడు పనిచేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దళితుల పట్ల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి ఎక్కడికక్కడ దళితుల పట్ల కొన్ని దౌర్జన్యాలు అరాచకాలు వాళ్ళ మీద సృష్టించి అనేక మంది హత్య కూడా చేయబడ్డారు కొంతమంది కూడా. సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దళితుల పట్ల గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉండేయో అప్పట్లో ఎలాంటి రక్షణ కల్పించేవారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆ చట్టాలను ఆ సంక్షేమ పథకాలను తీసుకురావడానికి కొత్త బిల్లును ప్రవేశపెట్టారన్న. దీని గురించి ఈ రోజున నిమ్మల రామానాయుడు గారు మాట్లాడారు. సో దీన్ని బట్టి మీ యొక్క స్పందన ఏంటన్నా? ముందుగా జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మీరు మంచి ప్రశ్న వేశారు. గతంలో రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగే రోజుల్లో అంబేద్కర్ గారు ఏదైతే తన ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి పదంలో నడవాలి, వాళ్ళకి ప్రస్తుతం ఉన్న సమాజంలో సరైన గుర్తింపు దక్కాలి అనే విధంగా ఆయన ఎన్నో అంశాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. దాంట్లో కొన్ని ఈ కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ప్రధానంగా ఎన్ని కులాలు అయితే ఉంటాయో ఎస్సీ ఎస్టీలో ఆ కులాలకు సంబంధించి కొన్ని కార్పొరేషన్లు అనేవి దాంట్లోనే రాజ్యాంగంలోనే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కుల రాజకీయాలకి ప్రధాన పీట వేస్తూ, ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళను ఉపయోగించుకోవడానికి చూస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందే తెలుగుదేశం ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఎన్నో అద్భుతమైన పథకాలని తీసుకురావడం, అలాగే రాజ్యాంగంలో ఉన్న వాళ్ళ హక్కుల్ని కూడా బ్రతికించే విధంగా ఆయన పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, వచ్చిన తర్వాత దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడం. నాకు తెలిసిన తర్వాత 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయాక అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ కార్పొరేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడిచేదండి. అంటే అంతకుముందు మనకు తెలీదు, ఉందా లేదా అనేది నాకైతే తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్ అని ఎస్టీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి వాటికి చైర్మన్ ఇచ్చి అండ్ వాటికి నిధులు కల్పించి ఆయా కులాల్లో ఎవరైతే వెనకబడిన వారు ఉంటారో వాళ్ళకి చదువు పరంగానో వ్యాపార పరంగానో లేదా వృత్తిపరంగానో ఏదో విధంగా ఉపయోగపడాలి అని చెప్పి ప్రభుత్వం చేస్తున్న సహాయమే ఈ కార్పొరేషన్లు అని చెప్పి వాళ్ళకి అన్ని విధాల హంగులు ఆర్భాటాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కల్పించి వాళ్ళకు ఒక మంచి స్థాయిని కల్పించారు. సో సొంతంగా ప్రభుత్వం వాహనాలు ఇచ్చింది, అప్పట్లోనే ఇళ్ళు కట్టుకోవడానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేవి. అండ్ మరీ ముఖ్యంగా బాత్రూములకి సంబంధించి ఈ ఎస్సీ ఎస్టీల ఇళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండాలి, దానికి నిధులు మేమే ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ని నిర్మించిన పరిస్థితి మనం గతంలో చూసాం. అలాగే ఎన్నో అంశాల్లో వాళ్ళకు ఉపయోగపడిందండి నాకు తెలిసినంతవరకు 14 నుంచి 19 వరకు. సో మరి 19 తర్వాత పరిస్థితి ఏమైపోయింది? అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాలతో దేశంలో బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ఆశయంతో, దృక్పథంతో ఆయన ఎంతో వాళ్ళకు ఉపయోగపడే అంశాలని పొందుపరిస్తే వాటిని పక్కన పెట్టేసి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమో లేదంటే రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పుకున్నారు ఎక్కువగా. ఆ రాజ్యాంగాన్ని అమలు చేశారు. కార్పొరేషన్ని ఈ బడుగు బలహీన వర్గాల నుంచి దూరం చేశారు. వాళ్ళకి కేటాయించాల్సిన నిధుల్ని కేటాయించలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన కుర్చీలు ఇవ్వలేదు. ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేసి పప్పు బెల్లల్లాగా పంచామని చెప్పుకున్నా పంచింది 10 రూపాయలు అయితే దోచుకుంది 90 రూపాయలు. ఇది అందరికీ తెలిసిన అంశమే.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దళితుల్ని చంపి వాళ్ళని ఎన్నో అవమానాలకు గురిచేసి డోర్ డెలివరీలు చేసి నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కాళ్ళతో తొక్కి తొక్కి హింసించి, లేదంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ మీద రాళ్లతో దాడి చేసి నోట్లో మూత్రం పోసి ఎన్ని అవమానాలు కల్పించారండి. ఈరోజు అలాంటి పాపాలు చేసిన వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? గత ప్రభుత్వంలో పక్కన పెట్టుకున్నారు, పక్కన కుర్చీ వేశారు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యే పదవుల్లో కూర్చోబెట్టారు. సరే, తప్పు చేశాకైనా వీడు తప్పు చేశాడు కాబట్టి వీడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనో వీడికి శిక్ష వేయించాలనో ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడా జరగల. వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడండి, వాళ్ళ డ్రైవర్ని చంపితే కనీసం ఎందుకు చేసామని కూడా ఏ ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అడగలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పి హడావిడి చేశారు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన వెనకాల, ఆయనతో పాటు ఫ్లైట్లో వెనకే ఉంటాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో. డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి ఏంటి? ఇలా ఎంతమందిని వాళ్ళు హింసించారు, ఎంత దారుణంగా వ్యవహరించారు. వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కుల్ని వాళ్ళకి రానివ్వకుండా చేశారు. కనీసం సమాజంలో ఏదోలా బతుకుతున్నాం కదా అనుకుంటే ఆ బ్రతుకి కూడా అర్థం లేకుండా చేశారు. ఇన్ని చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత మొన్న ఎలక్షన్లో చూపించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. గత 5 ఏళ్లలో వీళ్ళకి రావాల్సిన హక్కుల్ని, వీళ్ళకి రావాల్సిన నిధుల్ని, వీళ్ళు పడిన బాధల్ని, వీళ్ళు అవమానించిన అవమానాలన్నింటినీ ఈ ప్రభుత్వం తిరిగి తీసుకొస్తుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎదగాలనే ఆశయం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఒక్కటే అని కాదు, రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు, ప్రతి పౌరుడు తన ఇంటి వాళ్ళే అనుకునే మనస్తత్వం ఈ ప్రభుత్వం ఉంది. మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరూ బాగుపడితేనే మనం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అనే ఆలోచన విధానం ఉన్న ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళకి గతంలో ఏవైతే కల్పించిందో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వాటిని తిరిగి తీసుకొచ్చి పథకాల రూపంలో పథకాలు ఇస్తూనే వీళ్ళ కార్పొరేషన్లని మళ్ళీ తిరిగి ఆల్రెడీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటికి చైర్మన్ని, డైరెక్టర్లని, మెంబర్లను కూడా అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించిన నిధులను కూడా కేటాయించేసిన పరిస్థితి. సో వాళ్ళ ప్రమాణ స్వీకారాలు కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తిరిగి తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి దారిలో ప్రశాంతంగా ముందుకు సాగుతున్నారని అయితే నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే.